చేయాలి. అదే విధంగా సంగప్ప గారికి, బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, శ్రీరామ్కు వీళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణలు, ఈ సంభాషణల కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ఓపెన్గా చెప్పాలి, మీ మధ్యన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యన 10వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో ఏం సంభాషణ జరిగింది? మోడీ గారు మిమ్మలను బండి సంజయ్ గారిని కాపాడమని చెప్పలేదా? ఏ దేవుని దగ్గర పోదామంటే ఆ దేవుని దగ్గరికి వస్తా. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోదాం, లక్ష్మీనరసింహ పోదామా, లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా, లేకపోతే ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి పోదామా, సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్రుల దేవాలయానికి పోదామా, మీరు ఏ దేవాలయానికి కంటే ఆ దేవాలయానికి, భాగ్యలక్ష్మి దేవాలయానికి దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ని తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? మీరు ఓపెన్గా బండి సంజయ్కి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు, అది వేటు న్యూస్ కాంక్లేవ్లో. ఏమని? నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవుల పోలీస్ స్టేషన్ దగ్గర, మంచిరేవుల గ్రామం దగ్గర టెక్ పార్క్ ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా 8 గంటల 10 నిమిషాలకు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వస్తారు, బండి సాయి భగీరథ్. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే ఇగో బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని, నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను, నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి.